రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గత 2 రోజులుగా సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండ్ అవుతున్న పేరు ప్రణీత్ హనుమంతు. దీనికి సంబంధించి ప్రణీత్ హనుమంతు చేసిన వీడియో డార్క్ కామెడీ, అలాగే చాలామందిని రోస్ట్ చేస్తూ వీడియోలు చేస్తుంటారు. యూట్యూబ్లో చాలామంది సినీ సెలబ్రిటీస్ని, అలాగే సీరియల్ యాక్టర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, లేకపోతే ఆర్టిస్టులు ఎవరైనా, లేకపోతే పొలిటీషియన్స్కి సంబంధించి ఎక్కడైనా ట్రోల్ చేస్తూ ఉంటారు, చాలామందిని రోస్ట్ చేస్తూ ఉంటారు. సో రోస్టింగ్ని చూడడానికి చాలామంది సోషల్ మీడియాలో కానీ ముఖ్యంగా యూట్యూబ్లో చూడడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సో అలాంటి రోస్టింగ్లోనే ఒక పీక్ స్టేజ్కి పోయింది ఈ డార్క్ కామెడీ. ఈ డార్క్ కామెడీ కావచ్చు, రోస్టింగ్ కావచ్చు. నిజంగా కొద్ది రోజుల కిందట వరకు కూడా సెక్స్ అయినా కానీ ఫోన్ గురించి మాట్లాడాలన్నా, లేదా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యొక్క ఇల్లీగల్ రిలేషన్షిప్ కానీ సిచ్యువేషన్షిప్ అంటున్నారు, అలాంటి వాటిని అన్నింటినీ కొన్ని రోజుల కిందట మాట్లాడుకోవడానికి ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా ముఖ్యంగా యూట్యూబ్లో మాట్లాడుకుంటున్నారు, చాలామంది ఓపెన్గా మాట్లాడుతున్నారు కూడా. చాలా డిజిటల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి అఫేర్స్కి సంబంధించినటువంటి విషయాలు బహిర్గతం అవుతున్నాయి, ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు కూడా, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లు వచ్చినాయని చెప్పేసి. గేమ్స్కి సంబంధించి యూట్యూబ్లో గేమర్స్ కానీ, యూట్యూబర్స్ ముఖ్యంగా గేమర్స్, అలాగే సినిమాకి సంబంధించినటువంటి రోస్టింగ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. చాలామంది అయితే మనం చూస్తాం, ట్రావెల్ వ్లాగ్స్ చేసేవాళ్ళు, గేమింగ్ వ్లాగ్స్ చేసేవాళ్ళు, సినిమాని రివ్యూస్ ఇచ్చే వాళ్ళందరూ కూడా చెడు మాటలు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. చాలా ఫన్నీగా కూడా ఉంటాయి. ఏంటి బ్రో అంత మాట అనేసావు అనే విధంగా కూడా మనం మాట్లాడుతూ ఉంటాం, కామెంట్స్ చేస్తూ ఉంటాం. సో ఈ ప్రణీత్ హనుమంతు కోసం నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన చేసినటువంటి వీడియోలు అంత చండలంగా, అంటే ఒక తండ్రి కూతురుతో సెక్స్ చేస్తే చూడాలి అనే ఇంటెన్షన్తో చేసిన వాళ్ళ వీడియోని ఆ తర్వాత ఆ వీడియో వైరల్ కావడం, హీరో సాయిధరం తేజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ట్వీట్ పెట్టడము, ఆయన కూడా యాక్షన్ తీసుకుంటా అని చెప్పడం, మంత్రి సీతక్క కూడా రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ ప్రణీత్ హనుమంతు సారీ చెప్తే ఒక వీడియో చేస్తాడు. ఇంతకైనా సారీ ఎందుకు చెప్తున్నాడు ఏంది అంటే, మనకు గాలిన విషయం ఏంటంటే, ఆ సారీలో కూడా నేను చేసిన వీడియో అది కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, ఏదైనా మాట మాట్లాడితే మీరు అది రాంగ్ పోర్ట్రే అయింది, తప్పుగా మీరు అర్థం చేసుకుంటున్నారు, అది కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు తప్పుగా పోర్ట్రే అయింది, నేను మాట్లాడింది అది కాదు, మేము ఆ విధంగా చేయలేదు, మేము మాట్లాడింది జనాలందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని. సో ఒకరిద్దరు తప్పుగా అర్థం చేసుకున్నారు, మన ఎదుటి వ్యక్తి తప్పుగా అర్థం చేసుకున్నారు అంటే అది వేరు. కానీ ఇంతమంది జనాలు, చాలామంది ఎప్పుడు చూడని యూట్యూబర్స్, కంటెంట్ క్రియేటర్స్, అంటే మనం అందరు కంటెంట్ క్రియేటర్స్తో మనం చూడలేము, మీట్ కాలేము, యూట్యూబ్లో వాళ్ళని చూడలేము. ఏదైనా వాళ్ళు వీడియో చేసినప్పుడు, అది వైరల్ అయినప్పుడు మాత్రమే మనకు కనబడుతూ ఉంటుంది. చాలామంది యూట్యూబ్లో ఎంతోమంది కొత్తగా వచ్చినటువంటి కంటెంట్ క్రియేటర్స్ కూడా మనకు కనబడుతున్నారు. ఈ ప్రణీత్ హనుమంతు చేసిన వీడియోని తిడుతూ, చేసిన పనిని అందరూ తిడుతూ, మనుషులు ఇలాంటి పనులే చేస్తారా అని చాలామంది వీడియోలు పెడుతున్నారు. దీంట్లో ముఖ్యంగా ఒక 3 పాయింట్లు, చండలమైన 3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ప్రణీత్ హనుమంతుకు కూడా ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఆది అనుకుంటా ఆయన పేరు. సో ఆయన స్టార్ట్ చేస్తాడు, తండ్రి బెల్ట్ ఇప్పినప్పుడు నేను లైక్ కొట్టినాను, కానీ ఆ బెల్ట్ తీసి ఉయ్యాలు ఊపుతప్పుడు నేను డిస్లైక్ కొట్టినాను. అంటే వాని ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే తండ్రి ఒక కూతురుతో సెక్స్ చేస్తే చూడాలి, తండ్రి ఒక కూతురు ముందు ప్యాంట్ ఇప్పి ఆ కూతురుని ఏదో చేస్తే చూడాలనే ఇంటెన్షన్తో ఆ మనుషులు 4 కూడా ఉన్నారు. ఆ తర్వాత ఇది దీనికి సంబంధించి చాలా పొటెన్షియల్ టాంప్లెట్ కావాలి, దిస్ టు దిస్ అన్నప్పుడు అక్కడ స్వీట్ నానా టు షుగర్ నానా అని వాళ్ళు చూసే పాన్ ఆ వీడియోలో కనబడాలని చెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్. ఇంకా కూతురుకి సంబంధించి తండ్రి కూతురులకు పోయం కావాలన్నప్పుడు ఏ పోయం అయితే సెట్ అవుతుందంటే, ఓపెన్ యువర్ మౌత్ హహా అనడము, ఇంకేదో అనడము. అంటే తండ్రికి సంబంధించి తండ్రిని కూతురు ఆ విధంగా చేయాలి, అదే సెట్ అవుతుందని మాట్లాడుకోవడం. దాని మొత్తం సోషల్ మీడియా అంటేనే ప్రపంచం. యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కొన్ని వీడియోస్ 1000, లక్షలు, మిలియన్లు కూడా పోతాయి, కోట్ల మంది చూస్తుంటారు. ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో తెలియదు. అలాంటి వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టడము. అది కాకుండా ఈ వీడియో కేవలం వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని డబ్బులు ఇచ్చి చూసే వాళ్ళకి మాత్రమే ఆ వీడియో కనబడుతుంది. కానీ ఇక్కడ ప్రణీత్ హనుమంతు ఈ వీడియో బాగుంది, చాలా మంచిగా వచ్చింది, సెటరికల్గా వచ్చింది, దీన్ని యూట్యూబ్లో పెడితే చాలా లైక్స్ వస్తాయి, చాలామంది ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారు, ఛానల్కి బాగా ఇంప్రెషన్ వస్తుంది అనే ఉద్దేశంతో యూట్యూబ్లో పెట్టడం, అది సాయిధరం తేజ్కి కనబడడం, దాని ఆయన బయటికి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి ట్వీట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఇలాంటి వీడియో పెట్టడము ముఖ్యంగా చాలామంది
అనలిస్టులు ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే, ఇలాంటి థాట్స్ అంటే ఒక చిన్న పాప తండ్రి ముందు తండ్రి కోసం వెళ్ళినప్పుడు వీళ్ళు ఫోన్లో ఏదైతే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేకపోతే తండ్రి కూతుర్లు చిన్న ఏజ్ వాళ్ళు ఆపోజిట్ పెద్ద జెండర్తో వీళ్ళు కలవడము సెక్స్ చేసుకోవడం ఇవన్నీ కూడా చూస్తారు. అలాంటివి చూడాలనుకుంటారు. ఏవైతే సొసైటీలో జరగవో అలాంటి జరిగేలా వీళ్ళు ఆలోచిస్తారు. సొసైటీలో జరగనివి జరిగితే ఎలా ఉంటుందో వీళ్ళు చూడాలనుకుంటారు. అలాంటి మెంటాలిటీ వీళ్ళకు ఉందని అర్థమవుతుంది. ఆ మధ్య 2019లో 2019లో దిశ రేప్ కేసు జరిగినప్పుడు దిశాను ఒక 4 కీచకులు రేప్ చేసినప్పుడు ఆ వీడియో కూడా చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తారు. యూట్యూబ్లో కూడా దిశాని 4 లారీ డ్రైవర్స్ రేప్ చేసే వీడియో ఏదైనా ఉందా అని చెప్పి వాళ్ళు సెర్చ్ చేసినారు. అలాంటి మనుషులు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఎందుకు ఇలాంటి మెంటాలిటీతో ఉన్నటువంటి వాళ్ళు వీడియోలు చేస్తుంటే డార్క్ కామెడీ పేరుతో చాలామందిని కించపరుస్తూ వీడియోలు చేస్తుంటే వీళ్ళకి ఎందుకు వేలలో లక్షల్లో సబ్స్క్రైబర్స్లు కోట్లలో వ్యూస్ ఎందుకు వస్తున్నాయంటే, ఇలా చేద్దామని చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేయని పని వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళక ఈ మెంటాలిటీతో ఉన్న వాళ్ళే ఈ వీడియోలని ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోలని వాళ్ళు చూడడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వీళ్ళు కొద్దిమంది బయటపడ్డారు. చాలా జనాలు ఒక డిఫరెంట్ మెంటాలిటీతో, అంటే మనుషులు పుట్టుక మాత్రమే మనుషులు కానీ వీళ్ళు 2 కాళ్ళున్న జంతువులు, అలా మనుషులుగా పుట్టారు, వీళ్ళు కూడా జంతువులే అని చెప్పి చాలామంది అనలిస్టులు చెప్తున్నారు. జంతువులకు ఒక వావి వరుసలు ఉండవు. సో వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. వీళ్ళకు కూడా వావి వరుసలు లేవు. వీళ్ళు మనుషులుగా పుట్టారు. వీళ్ళిద్దరూ ఇలాంటి వాళ్ళు వీడియోలు చేస్తుంటే ఈ టర్మ్కి అంటే ఈ కోవకి చెందిన చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం చేస్తుంటారు. కానీ 4 మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు, అనలిస్టులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే ఇక్కడ కొంతమంది నాతో చెప్పిన విషయాలు ఏంటంటే, వాళ్ళకి శిక్ష పడాలని చాలామంది కోరుకుంటున్నారు. సార్ ఎలా అంటే, మన లాస్ ప్రకారం వాళ్ళు ఒక వీడియో చేసినారు, వాళ్ళకు సంబంధించినటువంటి వీడియోలు వాళ్ళకు నైజాంకి సంబంధించి వాళ్ళ క్రూరత్వానికి సంబంధించిన వీడియోలు చేయడం, అవి పబ్లిసిటీ చేసినారు. వాళ్ళపైన కేసు ఫైల్ అయింది నిజమే, కానీ వాళ్ళకి ఏ విధంగా శిక్షిస్తారు? మన లాస్ట్లో వాళ్ళు వాళ్ళ భావాన్ని వ్యక్తపరిచినారు, కానీ మన లా ప్రకారం అలాంటి వాళ్ళకు శిక్షలు వేయడం మన లాలో లేదు. శిక్షలు వేయడం కష్టం అని చెప్పేసి అందరు అభిప్రాయపడుతున్నారు. 2-3 రోజులైతే వాళ్ళు పెట్టిన వీడియోలు సారీ చెప్పినాడు ఎలాగో 2-3 రోజులైతే జనాలు మర్చిపోతారు. కానీ ఈ ప్రణీత్ హనుమంత్ కానీ ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్న ఆదికి మాత్రం శిక్ష పడే అవకాశం లేదు. శిక్షలు వేయాలన్నా కూడా లాలో అలాంటి శిక్షలు లేవని చెప్పేసి విశ్లేషకులు అయితే చెప్తున్నారు. సో చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పటికైతే ప్రణీత్ హనుమంత్కి సంబంధించి ఈ వీడియో పైన అయితే వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ అని, కలెక్టర్ అని, వాళ్ళ మదర్ కూడా సైకాటిస్ట్ అని చెప్పి చాలా కూడా బయటకు వస్తున్నాయి. వాళ్ళ బ్రదర్ కూడా ఏజ్డ్ ఫేమస్ యూట్యూబరు. కానీ వీళ్ళ చేసినటువంటి ఈ వీడియోనే కాదు, గతంలో చాలామంది సెలబ్రిటీస్ కూడా వీళ్ళు కించపరిచే విధంగా డార్క్ కామెడీ చేసినారు. ఇలాంటి ఆగితే బాగుండు. ఇలాంటి ఆగిపోయి మళ్ళీ ఇంకా నెక్స్ట్ జనరేషన్లో లేదా వీళ్ళని చూసి చాలామంది యూట్యూబర్స్ తయారవుతారు. వాళ్ళకు కూడా చేయాలనుకునే వాళ్ళు కూడా చేయకుండా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇది ఒక ఉదాహరణగా ఉండిపోతుంది. వాళ్ళకి ఏదైనా శిక్ష వేస్తే బాగుంటుంది, మళ్ళీ కూడా రిపీట్ కాకుండా. ఒకవేళ శిక్ష చేయకుండా వదిలేస్తే, మొన్న వాడు ప్రణీత్ హనుమంత్ ఆ వీడియో చేసిండు, ఎవరేం చేసిరు, ఎవరేం చేయలేదు, ఏం శిక్ష పడలే, ఎవరేం చేయరు అనే విధంగా ఉంటుంది. ఏదైనా శిక్ష పడేది మళ్ళీ రిపీట్ కాకుండా బాగుంటుందని చెప్పేసి అయితే ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, ఆశిస్తున్నారు కూడా.